ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మార్చి నెల నుండి రైల్వే టికెట్లపై షాకింగ్ రూల్స్ అయితే రాబోతున్నాయి. ఇక 3 గంటలు మాత్రమే సమయం అంటున్నారు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. జనరల్ టికెట్పై ప్రయాణం చేసే ప్రయాణికులందరికీ కూడా రైల్వే శాఖ కొత్త షాక్ అయితే ఇవ్వబోతోంది. 3 గంటల వ్యవధి 3 గంటలకే పరిమితం చేయబోతున్నారు. అసలు ఏంటి? ఏ నిర్ణయం తీసుకున్నారు ఏంటనేది తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా రైళ్లలో నిత్యం ప్రయాణాలు చేసేవారిలో జనరల్ టికెట్ తీసుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇలా జనరల్ టికెట్పై ప్రయాణాలు చేసేవారికి ప్రస్తుతం వర్తిస్తున్న ఈ రైల్వే రూల్స్‌లో అయితే గనుక రైల్వే మార్పులు చేయబోతోంది. ఇక త్వరలోనే అమల్లోకి వచ్చే ఈ రూల్స్ నేరుగా ప్రయాణికులపై ప్రభావం చూపబోతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇకపై రైల్లో జనరల్ కేటగిరీ టికెట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఏం రూల్స్ మారుతున్నాయి ఏంటని చూద్దాం. జనరల్ టికెట్ బుకింగ్ చేసుకునే రూల్స్‌లో రైల్వే మార్పులు చేయబోతోంది. మార్పులు అమల్లోకి వచ్చాక జనరల్ టికెట్‌పై చేసే ప్రయాణాల్లో టికెట్‌పై రైలు పేరు ఖచ్చితంగా ఉంటుంది. సాధారణంగా మనకి ఏ ఏరియా నుంచి ఏ ఏరియా వరకు వెళ్తున్నాం అనేది అయితే రైల్వే టికెట్‌పై ప్రింట్ అవుతుంది. కానీ ఇకపై మీరు గౌతమికి తీసుకున్నారా, గోదావరికి తీసుకున్నారా, లేతే ఏ ఎక్స్‌ప్రెస్‌కి తీసుకున్నారనేది ఖచ్చితంగా తిరుమల ఆ ట్రైన్ పేరైతే ఉంటుందంటున్నారు. దీంతో ప్రయాణికులు తాము టికెట్ తీసుకున్న రైల్లో మాత్రమే ప్రయాణాలు చేసేందుకు వీలుంది. అంతే తప్ప వేరే ట్రైన్ ఎక్కడానికి కుదరదు. ఎందుకంటే దాని మీద ఆ ట్రైన్ నేమ్ కూడా ఉంటుంది. అలాగే ఇతర రైళ్లు ఎక్కడం కుదరదు. అలాగే జనరల్ టికెట్ చెల్లుబాటు వ్యవధి కేవలం 3 గంటలకు మాత్రమే పరిమితం చేయబోతున్నారు. అంటే మీరు తీసుకున్న టికెట్ 3 గంటలు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత అది చెల్లుబాటు కాదు. ఇక అలాగే ఒకసారి ప్రయాణికుడు టికెట్ తీసుకున్న తర్వాత 3 గంటల లోపల తన ప్రయాణాన్ని గనక ప్రారంభించకపోతే ఆ టికెట్ ఇంక చెల్లదు. తాజాగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న కుంభమేళా ఘటన అయితే గనక అంటే ప్రయాణికుల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. అలాగే రైళ్లను మార్చే అవకాశం, రద్దు చేసే అవకాశం ఉన్నందున ప్రయాణికులు తమ టికెట్లను బుక్ చేసుకునే ముందే వారి రైలును సరిగ్గా చూసుకోవాల్సి ఉంటుంది. తాజా చర్యలతో రైల్లో అవసరమైన రద్దీని తగ్గించడం, ప్రయాణ భద్రత, సున్నితత్వాన్ని పెంచడమే లక్ష్యంగా తెలుస్తోంది. ప్రస్తుతం భారతీయ రైల్వే అన్‌రిజర్వ్డ్ టికెట్ సిస్టమ్ అంటే యూటీఎస్ కింద ప్రయాణికులు స్టేషన్ టికెట్ కౌంటర్‌లో లేదా యూటీఎస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా జనరల్ టికెట్లు అయితే కొనుగోలు చేసుకోవచ్చు. ఈ టికెట్లు సాధారణంగా ప్రయాణ తేదీ, మార్గం ఆధారంగా చెల్లుబాటు అవుతాయి. టికెట్ చెల్లుబాటులో ఉంటే ప్రయాణికులు అదే మార్గంలో ఏదైనా రైలు ఎక్కేందుకు అనుమతిస్తారు. ప్రస్తుత ప్రయాణ దూరం, నిర్దిష్ట రైల్వే జోన్ ఆధారంగా జనరల్ టికెట్ చెల్లుబాటు 3 నుంచి 24 గంటల వరకు అయితే ఉంటుందని చెప్తున్నారు.